హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము అప్పటి నుంచో ఫ్యామిలీ మొత్తం టూర్ వెళ్ళాలని అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో వెస్టర్న్ కోస్ట్ మొత్తం మేము గోవా టు మ్యాంగ్లూర్ ఉన్న డివోషనల్ ప్లేసెస్ అన్ని పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళొచ్చాము. సో అవి ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా వెళ్ళామనేది మీకు మ్యాప్స్లో అండ్ ఎలా వెళ్ళాము అనేది మీకు చూపిస్తాను. అండ్ ఎంత కాస్ట్ అయ్యిందంటే పర్ పర్సన్ 10 to 11,000 అలా కాస్ట్ అయ్యింది. సో ఇంక్లూడింగ్ ఫుడ్ ఎవ్రీథింగ్, అలా హోటల్స్ అండ్ మేము ఒక కార్ మాట్లాడుకున్నాము. సో అది కూడా మీకు కార్ నెంబర్ కూడా పెడతాను. ఎప్పుడన్నా మీరు వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో అది మేము మ్యాప్స్లో చూపిస్తాను, చూడండి. ఆ మ్యాప్స్లో చూడండి నా ప్లాన్. ఫస్ట్ మేము గోకర్ణకి బస్సులో వెళ్దాం అనుకున్నాం, కానీ టైం వేస్ట్ అయిపోతుంది, మాకున్న లీవ్స్ తక్కువ అని మేము ఫ్లైట్లో అనుకున్నాము. ఫ్లైట్ అనుకుని మ్యాంగ్లూర్కి అనుకున్నాము. మ్యాంగ్లూర్ కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి గోవాకి బుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమైందంటే గోవా నుంచి చేసుకున్నాం కాబట్టి మేము గోవా నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బస్సులో వచ్చేప్పుడు మ్యాంగ్లూర్ నుంచి గోకర్ణ వరకు సేమ్ రూట్ అయిపోతుంది అనమాట. కాకపోతే పర్లేదు, సేమ్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మేము అట్లా వచ్చేసాము. గోవాలో 1 AM పికప్ చేసుకొని గోకర్ణకి వెళ్ళిపోయాము. గోకర్ణలో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 7కి అలా దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత బీచ్ అన్ని కొంచెం సైట్ సీయింగ్, అక్కడ వేరే వేరే ప్లేసెస్ బీచ్ ఉంది, ఇంకోటి మిర్జా ఫోర్ట్ ఉంది, అవన్నీ చూసుకొని గోకర్ణలో సైట్ సీయింగ్ చూసుకొని తర్వాత మురుదేశ్వర్కి వెళ్ళిపోయాం. సాయంత్రం మురుదేశ్వర్ టెంపుల్ చూసుకొని అక్కడ స్టే చేసి తర్వాత పొద్దున్నే కొల్లూరు మూగాంబిక టెంపుల్కి వెళ్ళిపోయాము. మూగాంబిక టెంపుల్ తర్వాత నుంచి ఉడిపికి వెళ్ళే దారిలో మళ్ళీ గణేష్ టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఉంటే అక్కడ చూసుకొని అక్కడ నుంచి ఉడిపికి వెళ్ళిపోయి ఉడిపిలో దర్శనం చేసుకొని తర్వాత ధర్మస్థలంకి ధర్మస్థలంలో మంజునాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ స్టే చేసి మార్నింగ్ కుకి సుబ్రహ్మణ్యానికి బయలుదేరిపోయాము. కుకిలో దర్శనం చేసుకొని మళ్ళీ మ్యాంగ్లూర్కి వచ్చేసాము. మ్యాంగ్లూర్లో ఒకరోజు అలాగే రెస్ట్ తీసుకొని మార్నింగ్ మంగళాదేవి టెంపుల్కి వెళ్ళిపోయి తర్వాత రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాము. తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాను. సో మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే బిగినర్ మిస్టేక్ అనుకుని నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియోస్లో నేను కార్ డ్రైవర్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఎప్పుడన్నా మీకు ప్లాన్ నచ్చి చీప్ ప్రైస్ అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మిగతా అన్ని చాలా మొత్తం లాగ్ చేశాను, అవన్నీ లాగ్స్లో వీడియోస్ లాగ్స్ పెడతాను, ఎందుకంటే మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళాం కాబట్టి. సో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కుదిరితే ఎప్పుడైనా మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే ఫస్ట్ గోవాకి ఫ్లైట్లో వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. మెల్లగా కార్లో వెళ్తుండగా గచ్చిబౌలిలో ట్రాఫిక్ తగిలింది. సో మెల్లగా వెళ్ళిపోయి ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఓఆర్ఆర్ చూస్తుంటే ఒకప్పుడు అడవిలాగా ఉండే, ఇప్పుడు దీపాల కాంతుల్లో దగదగలాడుతుంది. అనుకుంటూనే టోల్ వచ్చింది. టోల్ దాటుకొని మెల్లగా వెళ్తున్నాము. మిగతాదంటే మ్యూజిక్ పెట్టేస్తాను. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుద్దాము. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. నేను మా అమ్మ వీడియోలో వస్తున్నాము. తర్వాత మెల్లగా పోలీస్ చెక్ ఇన్ దగ్గరికి వెళ్తున్నాము. ఫస్ట్ వెరిఫికేషన్
చూడండి అక్కడ కనబడుతున్నారు, అందరూ చెకింగ్ చేసుకుంటున్నారు. తర్వాత బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాము. ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయాక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకొస్తా అంటే వెనకుండా మా అమ్మ తీసుకొస్తుందంట. మా అమ్మ బ్యాగ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు ట్రాలీ, తనకు సరదాగా ఉంది. సో అక్కడికి వెళ్ళి తర్వాత బగ్గి ఎక్కాక తీస్తాను. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. తర్వాత బగ్గీలు ఎక్కి కూర్చోన్నాము. నేను అమ్మ కూర్చోన్నాము. సో 2 minutes అన్నాడు, వెయిట్ చేస్తున్నాం లాంచ్కి వెళ్ళడానికి. లాంచ్ కోసం లాంచ్లో వెళ్ళి తినేసి ఫ్లైట్ ఎక్కేస్తాం. బగ్గి స్టార్ట్ అయిపోయింది. కూర్చొని వెళ్తుంటే చాలా హ్యాపీగా బాగుంది. నడవలేని వాళ్ళకి బగ్గి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ కూర్చొని వెళ్తుంటే బాగుంది. చూడండి అంతా ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తున్నాను. ఎయిర్పోర్ట్ లో షాప్స్ అన్నీ ఉన్నాయి. కూర్చొని పోతుంటే చాలా బాగుంది. అమ్మ నడవలేదు కాబట్టి బగ్గీలో కూర్చున్నాము. సో అందరం వెళ్తున్నాం లాంచ్ లో. చూడండి షాప్స్ ఎలా ఉన్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. సో మన గేట్ నెంబర్ 11 అండ్ లాంచ్ కూడా అక్కడే ఉందంట. కిందకి వెళ్ళాలంటే చూద్దాం ఎలా ఉంది. గోవా ఫ్లైట్ 10. ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ మ్యూజిక్ పెట్టేస్తాను. మళ్ళీ లాంచ్ లో కలుస్తాము. లాంచ్కి వచ్చాము. ఇక్కడ చూస్తే ఫుల్ క్యూ ఉంది. చూస్తున్నాం, వెయిటింగ్ ఫర్ మై టర్న్. ఫైనల్ క్యూలో నిలబడి లాంచ్ యాక్సెస్ తీసుకున్నాము. వెళ్తున్నాము. చూడండి లాంచ్. లాంచ్ లోకి వచ్చేసాము. మా అమ్మకి కావాల్సిన తెచ్చేసి చూడండి లాంచ్ ని ఎక్స్ప్లోర్ చేస్తాము. మందు, ఇక్కడ ఫుడ్ ఐటమ్, చాట్ ఐటమ్, అక్కడ ఇంకా ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఐటమ్స్, అన్ని 2 రూపీస్. ఓన్ యువర్ చాట్ అని ఉందండి. సో అలా మా వైఫ్ కొత్తగా వెరైటీగా ట్రై చేస్తాం తినడానికి. ఇది మంగోలియన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చుకున్నాను. తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను. సూపర్ ఉందండి. చాట్ మా వైఫ్ సూపర్ చేసిందండి.
లాస్ట్కి పెరుగన్నంతో ఏం చేస్తున్నాను. ఇంకా 2-3 ఐటమ్స్ తిన్నాము కానీ తెలియదు. పెరుగన్నం పర్లేదు, బాగుంది, తినచ్చు. టేస్ట్ తినేసి టీ తాగుదామని వచ్చాను. సో ఇక్కడ టీ మిషన్ ఆర్ కాఫీ మిషన్ ఉంది. సో నేను టీ కొట్టాను, చూద్దాం ఎంతసేపటికి వస్తుందా. టీ తాగేసి తినడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాంజ్లో కూర్చొని ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. 10:40కి బోర్డింగ్ పాస్. సో 10:40కి బోర్డింగ్ పాస్ వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తాం. 11:30కి ఫ్లైట్, గోవాకి ఫ్లైట్. మా ఫ్లైట్కి బోర్డింగ్ పిలిచారు కానీ జనాలు ఉన్నారని వెయిట్ చేస్తున్నాం. చూస్తాం, వాళ్ళంతా అయిపోయాక మెల్లగా వెళ్తాం అని వెయిట్ చేస్తున్నాం. సో జనాలు తగ్గారు. సో నేను కూడా స్టార్ట్ అయిపోయాను వెళ్ళడానికి. వెళ్తున్నాం క్యూలో. ఫైనల్గా బోర్డింగ్ పాస్ అయిపోయింది, వెళ్తాం ఫ్లైట్ దగ్గరికి. అది కూడా చూపిస్తా చూడండి. ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం. ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది ఏంటంటే డైరెక్ట్ మెయిన్ టర్మినల్ నుండి పెట్టారు. సో స్టెప్స్ కాకుండా డైరెక్ట్ ఉంది. సో our flight. ఫైనల్లీ ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, చూపిస్తాను. నా వెనకలే మా పెద్ద ఉంటుంది. మా అమ్మ హాయ్ చెప్తుంది. మా ఫ్లైట్ క్యాప్టెన్ ఆయన రెడీ చేసుకుంటున్నాడు. సో ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసామండి. చాలా రష్ ఉంది. అర్ధరాత్రి కూడా గోవాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది చిల్ అవ్వడానికి చాలా మంది ఉన్నారు. సో గోవా దిగాక వీడియో మళ్ళీ బ్లాగ్ చేస్తాను. ప్రస్తుతానికి చూడండి ఎంతమంది ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. వీడియో పెట్టాను చూడండి. లాస్ట్ వరకు మ్యూజిక్ పెట్టి తర్వాత గోవాలో కలుద్దాం.
ఫైనల్గా గోవా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో వెళ్తున్నాం మెల్లగా, చూపిస్తాను చూడండి. అర్ధరాత్రి 12:40కి గోవా ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వెల్కమ్స్ టు గోవా ఎయిర్పోర్ట్. స్టార్బక్స్. అర్ధరాత్రి గోవా at 1 o'clock. ఇటు లేదనుకోండి ఎగ్జిట్. అటు 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 అర్ధరాత్రి 12 గంటలకు గోవాలో, ఆల్మోస్ట్ 1 o'clock. ఎగ్జిట్ A1. కార్ నెంబర్ లేదే. వెయిటింగ్ ఫర్ కార్. ఏది కార్ వచ్చింది, కార్ ఎక్కుతున్నాం డైరెక్ట్. ఫైనల్లీ గోవా ఎయిర్పోర్ట్ నుంచి గోకర్ణకి స్టార్ట్ అయిపోయాం. भैया कितना टाइम लगेगा? मैडम 3.5 घंटा। हम सोच रहे थे डायरेक्ट गोकर्णा में होटल ले लेंगे, गोकर्ण में ले लेंगे क्या? फिर बीच में रुक के फिर उठना फिर जाना, इससे अच्छा हाँ। थोड़ा सा रेस्ट हो जाएगा ना हमें भी। हाँ। नींद भी नहीं मिलेगी। तो गोकर्ण में ढूंढो ना। हाँ? गोकर्ण में ढूंढो। हाँ वही मिल जाएगा क्या आपको कोई होटल? मिलेगा। यशु ఓకే ఓకే. आपको सिर्फ చూడండి గోవా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాము, చూపిస్తున్నాను చూడండి గోవా ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. అర్ధరాత్రి 1 గంటకు దీపాల కాంతుల్లో దగదగలాడుతున్న గోవా ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. మాకు టైం లేదు గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి, సో అందుకే డైరెక్ట్ గోకర్ణకి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ రేపు గోకర్ణలో ఎక్స్ప్లోర్ చేస్తాము. చూడండి ఎలా ఉందో, గోవా ఎయిర్పోర్ట్ దాటి వెళ్ళిపోతున్నాము. అదే లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు గోకర్ణ లాగ్లో కలుద్దాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.